హాయ్ అండి. దిస్ ఇస్ సత్య. వెల్కమ్ టు మై ఛానల్ కాకా మొట్టై. ఇది సండే రోజు వ్లాగ్. దివ్య శిల్పారామంకెళ్ళాము. తిరుపతిలోని ఒక మంచి ప్లేస్ అండి ఇది. శిల్పారామం ఆర్ట్ అంతా బాగుంటుంది. చూసారు కదా, ఇది ఎంట్రన్స్ అనమాట శిల్పారామంని. చూసారా, మా పిల్లలు ముందే పోజులు ఇచ్చేస్తున్నారు ఫొటోస్కి. వాళ్ళకి బాగా నచ్చింది. డిఫరెంట్గా రెగ్యులర్గా లేకుండా పార్క్ లాగా ఇట్లా బాగుంది శిల్పారామం అంతా. చూడండి, ఇది స్టార్టింగ్ వ్యూ అనమాట. జస్ట్ 5:36 ఆ ప్రాంతంలో వెళ్ళాము. చాలా బాగుంది. సండే కాబట్టి పిల్లలందరూ బాగా వచ్చారు, ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. పిల్లలు ఎంగేజింగ్గా ఉండడానికి మంచిగా గేమ్స్ ఉన్నాయి, 3D షోస్ ఉన్నాయి. షో కూడా మేము వెళ్ళాము. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. అడ్వెంచర్ షో అనమాట. తర్వాత డ్యాన్స్ వేస్తున్నారు, భరతనాట్యం డ్యాన్స్ జరుగుతోంది స్టేజ్ పైన. ఒక 2 మినిట్స్ దాకా అక్కడ కూర్చొని ఒక షో అంతా చూసినాము, ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంతా చూసేసి మళ్ళీ చుట్టూ ఒక వ్యూని ఒకసారి ఒక రౌండ్ వేసాను. చూసారు కదండి, చాలామంది సండే కాబట్టి రిలాక్స్గా అట్లా వచ్చి కూర్చొని పిల్లలతో ఎంగేజింగ్గా ఉన్నారు. మంచి పీస్ఫుల్గా ఉంది క్లైమేట్ కూడా. పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది. మనము ప్రశాంతంగా కూర్చొని కొంచెం మైండ్ రిలాక్స్గా ఇట్లా భరతనాట్యం, కూచిపూడి, పిల్లలు ఇంకా చాలామంది చాలా రకాల పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. బట్ నేను ఒకటే షూట్ చేశాను. నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయి బాగా వేశారు డాన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. సాంగ్ అయితే నేను పెట్టలేదు, కాపీరైట్స్ ఏమైనా పడుతుందేమో అనేసి. చూసారు కదా ఎంత బాగా చేశారు అమ్మాయిలు అయితే, ముచ్చటగా ఉంది చూడడానికి. అట్లే 2 కళ్ళు సరిపోవండి, బాగా వేశారు పిల్లలు. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకొక పర్ఫార్మెన్స్ కూడా వస్తూ ఉంది, అది కూడా కొంచెం షూట్ చేశాను. తర్వాత ఇంకా మా పిల్లలు అంతా వాళ్ళకి జైంట్ వీల్ ఇవన్నీ కార్లు అన్నీ వాళ్ళు ఆడుకునే ప్లే చేసేయడానికి చాలా ఉన్నాయి అక్కడ. సో దానికోసం వాళ్ళు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటూ ఉన్నారు. ఓకే, అక్కడి నుంచి పక్కనే జస్ట్ అంతా మొత్తం శిల్పారామంలోనే మొత్తం అన్నీ A to Z పిల్లలు ఎంగేజింగ్గా ఉండొచ్చు. మనలాగా కొంచెం రిలాక్స్ అవ్వాలి, వీకెండ్ అంతా వర్క్ చేసి వీకెండ్లో ఇట్లా వచ్చి కూర్చొని ప్రశాంతంగా ఆ చల్లగాలికి వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు. పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఈ ప్లేస్ అయితే బాగుంది. తిరుపతిలో మస్ట్ విజిట్ అంటాను, ఖచ్చితంగా ఒకసారి చూడవలసిన ప్లేస్ ఇది. మంచిగా ఉంది, చాలా బాగుంది. పర్ఫార్మెన్సెస్ అంతా కూడా చూసాము. తర్వాత ఇంకా పిల్లలు తినడానికి స్నాక్స్ అని అవన్నీ తీసి ఇచ్చేసి వాళ్ళు ఆడుకోవాలంటే ఫుల్గా చాలా ఉన్నాయి. జైంట్ వీల్ అని చాలా రకాలుగా మన ఎంగేజింగ్గా పిల్లలు ఆడుకోవడానికి ప్లేకి సంబంధించినవి చాలా ఉన్నాయి. దాన్ని కూడా చూపించుతాను రండి. ప్లీజ్ అండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాకా ముట్టై. ఏదైనా తప్పులుంటే క్షమించండి, మీ ఇంటి ఆడబిడ్డగా. కొత్తగా ట్రై చేస్తున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. నేర్చుకొని మీకు మంచిగా మంచి వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. స్టార్టింగ్ కదండి, ఏదైనా తప్పులుంటే క్షమించండి. మా పెద్దోడు చూసారా, ఎక్కడలేని వదిలిస్తాడు మా చిన్నాయన. ఈ స్టోర్ అంతా మొత్తం దేవుడి పటాలతోనే ఉందండి. వెంకటేశ్వర స్వామి వారిని అయితే 2 కళ్ళు సరిపోవు, అంత బాగుంది. అప్పటికే లేట్ అయిపోవడం వల్ల లోపలికి పోలేదు, ఇక్కడ చూసేసే వచ్చేసాము. చూసారు కదా, పాతకాలం నాటి అవ్వ కూరగాయలు అమ్ముతున్నారండి. చాలా బాగుంది కదా. ఈయనేదో మాట్లాడుతున్నారు దాంతో. చూసారు కదా, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. చాలా రకాలు ఉన్నాయి వాళ్ళు ఆడుకోవడానికి సంబంధించినవి. ఎంత కార్స్ ఏంటి, బైక్స్ ఏంటి, జైంట్ వీల్స్ ఏంటి, చాలా ఉన్నాయండి. ఇది అంతా ఈ ప్లేస్ అంతా మొత్తం ఒక హౌస్ లాగా ఓల్డ్ థీమ్లో ఉన్నాయి. రుబ్బురోలు, రోకలి, మొత్తం ఇసురుకర్ర అన్నీ ఉన్నాయన్నమాట. ఒక బావి కూడా ఉంది అక్కడ. చాలా చిన్నగా ఒక క్లిప్ తీసాను, ఇంకా బయటకు వచ్చేసినాము. మళ్ళీ ఇక్కడ ఈ వీడియో ఒక్కొక్కటి ఆ పటాలు మళ్ళీ చూడాలనిపించింది, మళ్ళీ తీసానండి. అంతే. ఓకే, బాయ్. దిస్ ఇస్ సత్య.